రాజ్భవన్లో మార్ఫింగ్ రచ్చ. ఒక రాజ్యాంగ అధిపతి ఎవరైతే రాష్ట్రానికి రాజ్యాంగ పరిరక్షణ ఎవరైతున్నారో గవర్నర్ ఉండేటువంటి రాజ్భవన్లోనే ఈరోజు లేడీస్ యొక్క ఫొటోస్ను మార్ఫింగ్ చేసిన ఒక రచ్చ చాలా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. సో మార్ఫింగ్ ఫోటోలతో తోటి ఉద్యోగిని బెదిరించిన ఓ ఉద్యోగి అరెస్ట్, సస్పెన్షన్, బెయిల్పై విడుదలై రాజ్భవన్కు వచ్చి హార్డ్ డిస్క్ల చోరీ, మార్ఫింగ్ ఫోటోలు బయటికి రాకూడదని దొంగతనం, సిబ్బంది ఫిర్యాదుతో మరోసారి అరెస్టు, రాజ్భవన్లో కీలక ఫైళ్లు మాయమంటూ జోరుగా ప్రచారం, అసలు విషయం బయటపెట్టిన పోలీసులు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక రాజ్భవన్లోనే ఇంత పెద్ద ఎత్తున రక్షణ లేదంటే ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుందిగా? తెలంగాణ రాజ్భవన్లో హార్డ్ డిస్కులు, పలు కీలక పత్రాలు చోరీ అంటూ జరిగిన విస్తృత ప్రచారంతో ఆ చోరీ వెనుక మార్ఫింగ్ ఫోటోల రచ్చ బయటపడింది. మార్ఫింగ్ ఫోటోలతో తోటి మహిళా ఉద్యోగిని వేధించి సస్పెండ్ అయిన రాజ్భవన్కు చెందిన ఓ ఉద్యోగి చీకటి భాగవతం ఆలస్యంగా వెలుగు చూసింది. హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి రాజ్భవన్లోకి దర్జాగా ప్రవేశించి కంప్యూటర్ గదిలోని హార్డ్ డిస్క్లు దొంగిలించాడు అనే వార్త మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో స్పందించిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ ఈ చోరీ వ్యవహారంపై స్పష్టతనిచ్చారు. ఆయన కథనం ప్రకారం హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ రాజ్భవన్లో కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం తోటి మహిళా ఉద్యోగికి చెందిన కొన్ని మార్ఫింగ్ ఫోటోలు చూపించాడు. గుర్తులేని వ్యక్తులు తనకు ఈ ఫోటోలు పంపారని, తన కంప్యూటర్లో ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని ఆమె భయపెట్టాడు. అయితే తన ఫోటోలు ఎవరో మార్ఫింగ్ చేశారని పేర్కొంటూ సదరు మహిళ మే 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఫోటోల వెనుక ఉన్నది శ్రీనివాసే అని తెలిచారు. శ్రీనివాస్ను మే 12న అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆ వెంటనే రాజ్భవన్ అధికారులు శ్రీనివాస్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అయితే 2 రోజులకే బెయిల్పై విడుదలైన శ్రీనివాస్ తన మార్ఫింగ్ చేసిన మహిళా ఫోటోలు, వీడియోలు ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్లు చోరీకి సిద్ధమయ్యాడు. మే 14వ తేదీ రాత్రి రాజ్భవన్కు వచ్చి భద్రతా సిబ్బందిని మభ్యపెట్టి లోపలికి ప్రవేశించాడు. తలకు హెల్మెట్ ధరించి కంప్యూటర్ల గదిలోకి వెళ్లి తనకు కావాల్సిన హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లాడు. ఈ చోరీపై రాజ్భవన్ ఐటీ విభాగం మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీకి పాల్పడింది శ్రీనివాస్ అని గుర్తించారు. సో మే 15న శ్రీనివాస్ అదుపులోకి తీసుకుని హార్డ్ డిస్క్లో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చోరీ కేసులో అతన్ని రిమాండ్కు తరలించారు. కాగా తాను మార్ఫింగ్ చేసిన ఫోటోలు బయటికి రాకూడదని, శ్రీనివాస్ హార్డ్ డిస్క్లు చోరీ చేశారని, రాజ్భవన్లో కీలకమైన సమాచారం ఉన్న హార్డ్ డిస్క్లు ఫైళ్లు మాయం అవ్వలేదని పోలీసులు వెల్లడించారంటూ చూస్తా ఉన్నాం. సో రాజ్భవన్లోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే ఇక తెలంగాణ ప్రజల పరిస్థితి, సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇది అందరూ కూడా గమనించాలి.